కడప జిల్లా బద్వేల్లో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 62వ జన్మదిన వేడుకలు మరియు ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ బద్వేల్ మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎర్రబల్లి ఓబయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులు గొల్లపల్లి ప్రియాంక, సోమిరెడ్డిపల్లి వర్షితలను సత్కరించి నగదు బహుమతి అందించారు. మాదిగ జాతి అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు సిరంగి దేవానందం, జాలా గురయ్య, లక్కినేని సురేష్, డాక్టర్ హనుమంతు, వెంకట సుబ్బయ్య, ముండ్లపాటి పిచ్చయ్య, రత్నం, ఓఎస్పీ ప్రసాద్, సగినాల డేవిడ్, నాగిపోగు ప్రసాద్ తదితర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవము మరియు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదినం కావడము, ఆ సందర్భంగా బద్వేల్ పట్టణంలోని ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ సంఘాల నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని, వెనుకబడిన మాదిగలకు సామాజిక న్యాయం జరగాలని పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఈ ఎంఆర్పీఎస్ 1994 జూలై 7వ తేదీన ఈదుమూడు అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం తర్వాత తన హక్కుల కోసం పోరాడుతూనే ఆరోగ్యశ్రీ పథకానికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పదోన్నతుల రిజర్వేషన్ల కోసము, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ పంపు కోసము కృషి చేయడం జరుగుతుంది. తన పోరాటంలో భాగంగా పోరాటం చేస్తూనే అనేకమైన సుదీర్ఘమైన పోరాటం చేసింది ఎంఆర్పీఎస్. 27 సంవత్సరాల పాటు పోరాటం చేసి 27 మందిని కార్యకర్తలను బలి చేసి తన లక్ష్యమైన వర్గీకరణ సాధించుకోగలిగింది. ఈరోజు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సమ్మతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఇంతటితో మన ప్రయాణం ఆగలేదు. ఎందుకంటే 2026 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలి, జనాభా దామాషా ప్రకారం. అప్పుడే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ బద్వేలు నియోజకవర్గంలో 24,000 ఓటు బ్యాంక్ ఉంది మాదిగలు. మరి 10 సంవత్సరాల నుంచి మాదిగలు ఎమ్మెల్యే కాలేకపోతున్నారు. ఆ విధంగా కూడా మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాబో మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేనేమి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి మన దామాషా ప్రకారం మన వాటా మనం సాధించుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకునేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహానేత మాన్యశ్రీ మందకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ గుమికూడి సమైక్యతను చాటునందుకు వచ్చినందుకు సంతోషదాయకము. మరి ఈ దినము ప్రత్యేకంగా 2 మాదిగ బిడ్డలు 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి మనందరికీ గర్వకారంగా నిలిచినందుకు వారిని సన్మానించుకుందాము. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మన జాతి ముద్దు బిడ్డలను సగౌరవంగా ఉన్నతమైన స్థాయిలో నిలిపేదానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది.